రైట్ సార్. ఈ ఫెమా ఉల్లంఘన గురించి ఏం చెప్తారు? ఎందుకంటే అప్పట్లో ఇది మీ మీద బాగా వైరల్ అయినటువంటి విషయం. క్యాసినో గురించి, ఈ ఫెమా ఉల్లంఘన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఇవన్నీ ఉట్టి మాటలతోటి అన్ని ప్రూఫ్ లేని మాటలు మాట్లాడడం జరిగిందమ్మా. అంతవరకే నేను స్ట్రాంగ్గా ఉన్నా కాబట్టి నా మీద లేనిపోయిన ఆరోపణలు చేయాలని ఆలోచనలతోటే. ఎక్కడ కూడా ఎలాంటి ఆలోచనలు నేను వ్యక్తిగతంగా ఎవరికి నష్టం చేసింది లేదు, నేను ఎవరిని కష్టపెట్టింది లేదు, ఎవరిని దోచుకున్నది లేదు. రైట్. రీసెంట్గా మీ మీద వచ్చిన ఇంకొక ఆరోపణ ఏంటంటే మల్రెడ్డి రంగారెడ్డికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి డ్రగ్స్ కేసులో రీసెంట్గా పట్టుబట్టడం జరిగింది. అతను కాంగ్రెస్ పార్టీతో ఉన్న సంబంధాలు ఏవైతే ఉన్నాయో ఆ అనుచరుడు మీకు కూడా చాలా దగ్గర అన్నటువంటి మాట కూడా బయటకు వచ్చింది. ఏం చెప్తారు? ఎవరండి అది? నాకు ఇంతవరకు తెలియదు. ఇది కొత్తగా చెప్తున్నారు మీరు. ఓకే, ఇది కొత్తగా చెప్తా ఉన్నారు. ఐ డోంట్ నో ఎనీథింగ్. డ్రగ్స్ కేసుకి సంబంధించి అలాంటి ఏవి అక్కడ కూడా లేదు. నేను ఆ డ్రగ్స్ కానీ ఇల్లీగల్ యాక్టివిటీస్లలో ఎక్కడ కూడా నేను వల్లే నాకు ఇంతవరకు ఒక పోలీస్ స్టేషన్లో ఒక కేసు కూడా లేదు నాకు ఇన్ని సర్వీస్లో. కానీ ఇంకా కేసీఆర్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఎందుకంటే పార్టీ ఓడిపోయిన తర్వాత ఆయన పెద్దగా బయటికి రావట్లేదు. కేసీఆర్ గారు వాస్తవానికి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, రాజకీయంగా ఆలోచనలు చేసే వ్యక్తి, అభివృద్ధి కోరుకునే వ్యక్తి, జనాలలో ఉన్నటువంటి వ్యక్తి, అవసరాలు తెలంగాణకి ఏం కావాలనే ఆలోచన చేసినటువంటి మొదటి వ్యక్తి. కాబట్టి అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని రాజకీయంగా ఇది చెప్తున్నాను కదా, కాంగ్రెస్ వాళ్ళు లేనిపోని మాటలు చెప్పి అబద్ధం ప్రచారం చేసి ప్రజలలో మార్పు రావాలనే కోరిక తీసుకొచ్చి రావడమే జరిగింది. కానీ అభివృద్ధి చేయలేదని కానీ, రాష్ట్రం అభివృద్ధి కాలేదని కానీ, లేకపోతే సంక్షేమాలు చేయలేదని కానీ, లేకపోతే ఇంకా వేరే గవర్నమెంట్ నడిపినటువంటి విధానాల ఆలోచనలు దిక్సూచిగా నిలబడ్డటువంటి వ్యక్తి కేసీఆర్. కాబట్టి ఎవరు ఏం మాట్లాడినా ఈజ్ ద లీడర్. ఎన్నికల టైం అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలలో ఒక హామీ వచ్చేసి బీసీ రిజర్వేషన్స్ చేసిన తర్వాతే సర్పంచ్ ఎన్నికలకు వెళ్తామని అన్నారు. 42% రిజర్వేషన్స్ ఇచ్చిన తర్వాతే. బట్ ఇప్పుడు అది అవ్వలేనటువంటి వైనం కనబడుతుంది. బట్ వీళ్ళు సర్పంచ్ ఎలక్షన్స్కి వెళ్తామంటున్నారు. ఏం చెప్తారు? ఇవన్నీ మాటలు చెప్పడం వరకే పరిమితం అమ్మా. ఇది అంటే బీసీ రిజర్వేషన్స్ 42% అవ్వకుండా సర్పంచ్ ఎన్నికలకు వెళ్తే ఏమవుద్దంటారు? ఎన్నికలకు బీసీ ధైర్యం లేనటువంటి పరిస్థితి. అందుకనే 60 days కంప్లీట్గా ఫిబ్రవరిలో పెట్టినప్పుడు ఎలక్షన్ కమిషన్ మేము వీఆర్ రెడీ అని చెప్పారు. ఇప్పుడు మేము 60 days టైం కావాలని చెప్పేసి ఇవన్నీ ఆలోచనలు తప్పుడు విధానాలతోటి ముందుకు పోతున్నటువంటి పరిస్థితే. కానీ బీసీ రిజర్వేషన్లు ఏదో రెజల్యూషన్ పాస్ చేసి అసెంబ్లీలో మేము పంపించేసాం, దట్ ఈజ్ యువర్ లుక్ ఆఫ్టర్ అనే ఆలోచన చేయడం కరెక్ట్ కాదు. అది ఇంప్లిమెంట్ చేయాలి. ధైర్యం ఉంటే ఇంప్లిమెంట్ చేయించుకోవాలి. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా సెంట్రల్లో కూర్చుండబెట్టి మాట్లాడి పార్లమెంట్లో దాన్ని బిల్ తయారు చేసి తెప్పించుకునే పరిస్థితి ఏర్పడాలి. ఏదో అవగాహన కోసమో ఆలోచనల కోసమో లేకపోతే ప్రజలు నమ్ముతారనో బీసీలు నమ్ముతారనో ఒక రెజల్యూషన్ పాస్ ఇంతకుముందు గవర్నమెంట్లు కూడా చేశాయి. చంద్రబాబు నాయుడు చేశారు, కేసీఆర్ గారు చేశారు, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు, వీళ్ళందరూ అసెంబ్లీలో చేశారు, సాధించలే. అది సెంట్రల్లో రూపకల్పన చేయాల్సినటువంటి పరిస్థితి. అది తెచ్చిన తర్వాతనే రాజకీయంగా బీసీలకు న్యాయం జరుగుతుంది. అప్పుడు మంచి ప్రభావం లేకుండా ఉంటుంది. రైట్. ఇప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ కూడా మరికొద్ది రోజుల్లో రెడీగా ఉన్నాయి. మరి బీఆర్ఎస్ పార్టీ వ్యూహం ఎలా ఉండబోతుంది అంటారు? తప్పకుండా ఉంటుందండి. ప్రతి ఒక్క దగ్గర నిలబడడం జరుగుతుంది. అవగాహన ఉన్నది, ప్రజలలో ఇప్పుడు అవగాహన ఉన్నది. అప్పుడున్న గవర్నమెంట్ ఏంది, ఇప్పుడున్న గవర్నమెంట్ ఏంది, అప్పుడున్న పాలకులు ఏంది, ఇప్పుడున్న పాలకులు ఏంది అనేది అవగాహన చేసుకున్నారు. ప్రజలు ఏమనుకుంటున్నారు? మీకు ఇది బాగా ఐడియా ఉండాలి. 100% ప్రభుత్వంలో ఉన్నప్పుడు కన్నా ఇప్పుడే ప్రజల్లో ఎక్కువ ఉంటున్నారని విన్నాను నేను. రైట్. అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు ప్రభుత్వం గురించి? కానీ 100% అటర్లీ ఫెయిలియర్ ఈ గవర్నమెంట్. మేము తప్పు చేసాం, సర్దిద్దుకునే పరిస్థితి మాకు అవగాహన రావాలి. టైం వస్తుంది తప్పకుండా. ప్రజలను మేము ఏకమై ఒక ఆలోచనకు వచ్చి మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తీసుకురావడానికి అవకాశం వస్తుంది అని చెప్పడం జరుగుతుంది. రైట్. బేసిక్గా మీరు చాలా తెలివైన వారు సార్ సమాధానాలు చెప్పడంలో. ఏంటంటే టీడీపీ పార్టీ నుంచి వచ్చారు కదా, సో మీకు కొంచెం చెప్పే విధానం నాకు బాగా అర్థమవుతుంది. అయితే మీ పార్టీకి సంబంధించి ఒక క్వశ్చన్ నేను డైరెక్ట్గా అడిగేస్తాను. ఈ ప్రజెంట్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ఉన్న మీరు అధ్యక్షుడిగా ఉన్నా కూడా ఇక్కడ సబితా ఇంద్రారెడ్డి ఆధిపత్యం ఎక్కువగా నడుస్తుంది. అండ్ మీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి మోర్ ఓవర్గా మీ ఇద్దరికి పెద్దగా పొసగదు అని ఇంటర్నల్గా ఒక టాక్ ఉంది. ఏం చెప్తారు? అది ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ అండి. అవగాహన లేని ఆలోచనలు. ఆమె సీనియరే, నేను సీనియర్నే, అంతవరకే పరిమితం. కానీ కోఆర్డినేషన్ తోటి మేము ముందుకు రంగారెడ్డి జిల్లా తీసుకుని వెళ్తాం ఖచ్చితంగా. ఎక్కడ మున్సిపాలిటీలు కానీ లేకపోతే మండలాలు కానీ జడ్పీటీసీ ఏవైనా సరే పార్టీ పరంగా మేమంతా ఒక అంకిత భావంతో ముందుకు పోవడం పరిమితమే. కానీ అనదర్ దాన్ మేము ఏదో లిటిగెంట్గానో జనాలలో
డిస్టర్బెన్స్ అని తెచ్చుకోవడానికి మేము ఎప్పుడు కూడా ముందు లేము. రైట్ సార్. అయితే ఇంకా ఫైనల్గా చెప్పండి, మీ నెక్స్ట్ ఎలక్షన్స్కి మీరు రాజకీయాల్లో ఉండకుండా మీ అబ్బాయిని బంటిని రంగంలోకి దింపుతామని చూస్తున్నారని విన్నా, నేను ఏం చెప్తారు? నేను ఎవరితోటి ఇంతవరకు కమిట్ కాలేదండి, ఎక్కడ కూడా లేదు. రాజకీయంగా అతను కూడా రాజకీయాలలో 14 మీ టికెట్ బంటికే ఇద్దామని 14-15 ఇయర్స్ నుంచి రాజకీయంగా ఉన్నటువంటి వ్యక్తి. గతంలో ఒక కార్పొరేటర్గా కూడా హైదరాబాద్లో ఉండి గెలిచినటువంటి ఐఎస్ సాధన నుంచి గెలిచినటువంటి వ్యక్తి. అయిన తర్వాత రాజకీయంగా ఎంటర్ అయ్యి ముందుకు పోతున్నటువంటి పరిస్థితుల్లో ఇబ్రాహీంపట్నంలో కూడా అందరితోటి సత్సంబంధాలు పెంచుకోవడం కూడా జరుగుతూ ఉంది. అదేమీ తప్పులేదు. అవగాహన చోదడు వాదడుగా ఉన్నాడు, తిరుగుతూ ఉన్నాడు, అవగాహన చేసుకుంటూ ఉన్నాడు, ముందుకు పోతూ ఉన్నాడు. 720 కిలోమీటర్లు పాదయాత్ర కూడా చేయడం జరిగింది కాన్స్టిట్యున్సీలో. అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోయినటువంటి పరిస్థితి. గతంలో ఈ 15 ఏళ్ల సంది ఏం చేశామని చెప్పుకోవడానికి ఒక 720 కిలోమీటర్లు ఒక 3 months టోటల్గా రాజకీయంగా అవగాహన చేసుకొని ముందుకు పోవడం కూడా జరిగింది. ఈజ్ ఏ వెల్ నోన్ పర్సన్ యాజ్ ఏ బంటి ప్రశాంత్. కాబట్టి ఇవాళ టచ్లో ఉన్నాడు, జనాలకు ముందుకు పోతున్నటువంటి పరిస్థితి, అవగాహన ఉన్నటువంటి ఆలోచనలో ఒక మంచి పాలిటిక్స్ ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. రైట్. అంటే మీరు అనుకుంటున్నారు టికెట్ ఇస్తారని మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి? అది దట్ ఈస్ అవర్ లీడర్ హ్యాస్ టు టేక్ కేర్, లీడర్ హ్యాస్ టు టేక్ డిసిషన్, అంతవరకే. కానీ అవగాహన ఆలోచన పాలిటిక్స్లో ఈజ్ ఇంట్రెస్టెడ్. ఖచ్చితంగా చెప్పడానికే అతను అన్నిట్లలో కోవిడ్ టైంలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి చాలామందికి సహాయం చేసినటువంటి వ్యక్తిగా అన్ని విధాలలో ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి రాజకీయాలలో ఉన్నటువంటి వారిని ఎవరిని కూడా కాదని వద్దని చెప్పడం సరైన పద్ధతి కాదు.